స్వతంత్రోద్యమ నాయకులు, భారతదేశ తొలి కార్మిక శాఖ మంత్రి, బాల్యం నుండి కూడా వివక్షను ఎదుర్కొని ఆ వివక్షకు వ్యతిరేకంగా సమానత్వం కోసం తన జీవితకాలం అంతా పోరాటం చేసినటువంటి పోరాట యోధులు. మరి భారతదేశం మొత్తం బాబూజీ అని ప్రేమగా పిలుచుకునే బాబు జగజీవన్ రామ్ గారు, మరి ఆయన 27 ఏళ్ల చిన్న వయసులోనే బీహార్లోని చంపారణ్ నుండి శాసన మండలికి ఎన్నికై ఆనాటి నుంచి ఆయన మరణించే వరకు అంటే 1988 వరకు కూడా ఆయన పార్లమెంటరీగా కొనసాగుతూనే ఉన్నారు. ఆయన ఈ దేశంలో వ్యవసాయ, కార్మిక, రక్షణ, రైల్వే, పౌర సరఫరాల, తంతి తపాల వంటి ఎన్నో మంత్రివర్గాల్లో శాఖల్లో నిర్వహించి ఆయన దేశం కరువులో ఉన్నప్పుడు వ్యవసాయ మంత్రిగా హరిత విప్లవం దిశగా నడిపించి మరి ఎంతో గొప్ప కృషి చేశారు. అలానే రక్షణ శాఖ మంత్రిగా ఆయన పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ని వేరు చేశారు. రక్షణ రంగాన్ని పటిష్టపరిచి భారతదేశ శౌర్య పరాక్రమాలు ఆయన ప్రపంచానికి చాటి చెప్పారు. మరి అలాంటి మహనీయుడు మరి ఆయన పందాన్ని పుణికిపుచ్చుకొని ఈ రోజున రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కూడా ఆయన మార్గాలకు అనుసరణీయంగా ఈ రోజున దళిత బహుజన వర్గాలకు పెద్దపీట వేస్తూ మరి రాజకీయంగా, ఆర్థిక, సామాజిక ప్రయోజనాలకు మరి వారి వర్గాలకు ఒక సమున్నతమైన పాత్రను కల్పిస్తున్నారు. అలానే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల సమున్నత కోసం ఈరోజు ఎంతో కృషి చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ. అలానే ఈ రోజున బాపట్ల పార్లమెంట్ సభ్యులుగా మరి బాపట్ల పార్లమెంట్లో ఉన్న సమస్యల్ని ఆయన వివరిస్తూ ఈరోజు పార్లమెంట్ ప్యానెల్ స్పీకర్గా కూడా బాపట్లకు పనిచేయడం మరి ఎంతో గర్వకారణం. అలాంటి నాయకుడి సైన్యంలో మేము ఉంటూ ఈ రోజున బాపట్ల ఎంపీ కార్యాలయం నుంచి బాబు జగజీవన్ రామ్ గారికి ఘనమైన నివాళి అర్పిస్తున్నాం. జోహార్ బాబూజీ, జోహార్ జోహార్ భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ గారు, జోహార్ భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ గారు, జోహార్ భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ గారు, జోహార్ భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ గారు, జోహార్ జోహార్ బాబు జగజీవన్ రామ్ గారు. బాబురావు దా కొద్దిగా